హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పార్లమెంట్లో మరొకసారి రెచ్చిపోయిన రాహుల్ గత కొద్ది రోజులుగా పార్లమెంట్లో ఒక ఆట ఆడేసుకుంటున్నాడు కదా. గత ఏవైతే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు మొట్టమొదటగా ఆయనకి ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు ఒక నాయకుడిగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. సో ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైతే ఆయన మొదలయ్యాడో అప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని తన మాటలతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇన్నాళ్ళు రాహుల్ గాంధీ మీద ఉన్న ఇమేజ్ మొత్తాన్ని చెరిపేసుకొని నిజంగా రాహుల్ గాంధీ 3.0 అనేది చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంత ప్రభుత్వం కూడా ఇంత గట్టిగా ఇంత బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటానని కల్లో కూడా అనుకోని ఉండదు. సో వాళ్ళు మొదటిసారి స్పీచ్లోనే చాలా ఇబ్బంది పడిపోయి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళు కాస్త అసహనానికి గురయ్యారు. ఆయనకు సమాధానాలు చెప్పడానికి కూడా వీళ్ళకి సరైన ఇది రాలేదన్నమాట. సో ఆ పరిస్థితి మొదటి స్పీచ్లో క్రియేట్ చేశారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత ఈరోజు మరొక స్పీచ్ అనమాట. సో ఈసారి కూడా దుమ్ము లేపేశాడు. ఇప్పుడు కూడా ఆయన మాటలకి సమాధానాలు చెప్పుకోలేక వాళ్ళకు ఏమీ అర్థం కాలేదన్నమాట. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఇలా తలగొట్టుకున్నారు. సో ఆ విధంగా కొంతమంది రియాక్షన్లు చాలా హైలైట్ అయ్యాయి నిన్నటి పార్లమెంట్ సమావేశాల్లో. సో రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు, ఏ ప్రశ్నలకి ఆవిడ తలగొట్టుకోవాల్సి వచ్చింది, మోడీకి ఏ విధంగా అసహనం కలిగించాడనేది మాట్లాడుకుందాం. దీంతో పాటు అంబానీ అదానీలను కూడా A1 A2 అని చెప్పేసి వాళ్ళను ప్రకటించాడనమాట. మామూలుగా A1 A2 అంటే ఎవరినంటాం మనం? ఏదైనా కేసులో కీలకమైన నిందితులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని మనం A1 A2లుగా చేరుస్తూ వస్తుంటారు. సో వాళ్ళ కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ని బట్టి A1 A2 A3 ఈ విధంగా అలా పోలీస్ కేసులు చేస్తూ ఉంటారు. కానీ దాన్ని సంబోధిస్తూ అదానీని అంబానీని A1 A2 అన్నాడు. సో ఎందుకన్నాడు, వాళ్ళని ఎలా అంటే మరి అది అలాంటి పదం ఉపయోగించవచ్చా మరి పార్లమెంట్లో అనే క్వశ్చన్ కూడా బయలుదేరింది. కానీ ఒక అభ్యంతరం, స్పీకర్ చెప్పిన అభ్యంతరాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా వాళ్ళని A1 A2 అన్నాడు. మరి ఏ అభ్యంతరం పెట్టారు ఏంటనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం. రాహుల్ గాంధీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు గత కొద్ది రోజులుగా. గతంలో ఆయన ఇచ్చిన స్పీచ్లో కొన్ని విషయాలు కీలకంగా మాట్లాడాడు. ఆ కొన్ని విషయాలు ఏంటంటే ముఖ్యంగా హిందుత్వవాదం మీద కావచ్చు, అలాగే RSS మీద కాస్త దుయ్యబట్టాడు. అలాగే శివుడి ప్రతిమను చూపించి ముఖ్యంగా ఎప్పుడైతే వీళ్ళు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆ శ్రీరాముడిని ఓన్ చేసుకొని అదేదో బీజేపీ పార్టీ సొత్తులాగా రాముడు బీజేపీ పార్టీకే దేవుళ్లాగా వాళ్ళు ట్రీట్ చేస్తూ వచ్చారో సో దాన్ని కౌంటర్ చేయడానికి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇబ్బంది పడుతూ వచ్చాయి. అది దేశ ప్రజల సెంటిమెంట్కి సంబంధించిన విషయం. ఏ విధంగా కౌంటర్ చేయాలి? వీళ్ళేమో అభివృద్ధి చేసి ఓట్లు అడగరు, దేవుడి పేరు చెప్పో సంస్కృతి పేరు చెప్పో ఓట్లు అడుగుతారు. సో వీళ్ళని ఏ విధంగా కౌంటర్ చేయాలనే సమస్య వీళ్ళకి బయలుదేరింది. సో ఒక కౌంటర్ ఐడియాలజీని క్రియేట్ చేయడం కోసం కనీసం 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ ఐడియాలజీని వీళ్ళు అందుకున్నారనమాట. సో గత పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ మొట్టమొదటిగా సంవిధానం చూపించి ఆయన వ్యాఖ్యానించడం, ఈ జై సంవిధానం అనడం ఇదొక కౌంటర్ ఐడియాలజీ అయితే, దీంతో పాటు శివుడి ప్రతిభను చూపించి శివుడి బొమ్మను చూపించేసి శివుడు శాంతికి గుర్తు, ఆయన త్రిశూలం అనేది శాంతికి గుర్తు, ఎడం వైపు ఉంది అది అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా చాలా అద్భుతంగా పేలింది. దాన్ని కొంతమంది వివాదం చేసినా అది లెక్కలోకి రాలేదు. సో ఈ విధంగా రాహుల్ గాంధీ హైలైట్ అయితే మొత్తం జాతీయ మీడియా కూడా ఆయన్ని హైలైట్ చేయక తప్పలేదు. ఏవైతే సోకాల్డ్ గోడి మీడియా ఉందో వీళ్ళు కూడా హైలైట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మాట్లాడింది కూడా అంతే బీభత్సంగా మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఐడియాలజీని ఒకదాన్ని తీసుకొని వచ్చాడనమాట. ప్రతిసారి కూడా ఒక టర్మ్ అనేది పట్టుకుంటున్నాడు రాహుల్ గాంధీ. ఒక టర్మ్ని తీసుకొచ్చేసి ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఈయనకి ఐడియాలు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా ఉన్నారో సునీల్ కనుగోలు కావచ్చు, మరి వీళ్ళు ఇస్తున్నారా లేకపోతే పార్టీ క్యాడర్ రెడీ చేస్తుందా, ఏం జరుగుతుందో తెలియదు, లేకపోతే రాహుల్ గాంధీ ఇంత అద్భుతంగా ఆలోచిస్తున్నాడా. సో ఓవరాల్గా అయితే రాహుల్ గాంధీలో ఒక గొప్ప మార్పు, గొప్ప నాయకుడి లక్షణాలు అయితే ఇప్పుడు బయటకు వచ్చాయని కనిపిస్తుంది. సరే, ఇప్పుడు అయితే ఆయన ఏం మాట్లాడారనేది గమనిస్తే మొట్టమొదటగా ఆయన ఒక పదం వాడాడనమాట. ఏంటంటే భారతదేశం పద్మవ్యూహంలో చిక్కుకుంది అని. సో ఆయన ఉపయోగించిన టర్మ్ పద్మవ్యూహం. ఈ పద్మవ్యూహం అనేది మనకు అందరికీ తెలిసిందే కదా. మహాభారతం, ఏవైతే మన పురాణాలు ఉన్నాయో అందులో అత్యంత గొప్ప పురాణంగా, అలాగే 5వ వేదంగా చెప్పుకునే మహాభారతం, ఇందులో పద్మవ్యూహం అనేది చాలా కీలకమైన యుద్ధ ఘట్టం, ఒక యుద్ధ వ్యూహం. ఇప్పుడు యుద్ధాలు కూడా ఈ వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి యుద్ధానికి కూడా అందులో కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి. ఈ పద్ధతుల్లో ఈ పద్మవ్యూహం అనేది కూడా ఒకటి. సో చక్రవ్యూహం, పద్మవ్యూహం ఇలా అంటాం. సో ఈ పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకొని చనిపోవడము ఇదంతా కూడా మనకు పురాణాలు చదువుకున్న వాళ్ళకి తెలుసు, సినిమాలు పౌరాణిక సినిమాలు చూసిన వాళ్ళకి కూడా తెలుసు. దీన్ని చూపిస్తూ ఆయన ఏమన్నారంటే ఈ దేశం కూడా పద్మవ్యూహంలో చిక్కుకొని ఉంది.
ఈ పద్మవ్యూహం ఎవరైతే ఒక ఆరుగురు ద్రోణ కర్ణాదులు ఎవరైతే ఉన్నారో దుశ్శాసన వీళ్ళంతా కూడా ఆ పద్మవ్యూహంలో ఒక కీలకమైన వ్యక్తులు కాబట్టి కౌరవ సైన్యం నుంచి. సో వీళ్ళు అభిమన్యుని ఏ విధంగా అయితే అందులో చిక్కుకునేలా చేసి మట్టు పెట్టారు, అదే విధంగా మన దేశాన్ని పద్మవ్యూహంలో చిక్కుకునేలా చేస్తున్నారు ఆరుగురు ఉన్నారు అని. అప్పట్లో భారతంలో ఎవరైతే ఆరుగురు ఉన్నారో అదే విధంగా ఇప్పుడు కూడా ఆరుగురు వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి ఆ ఆరుగురు వ్యక్తుల పేర్లు రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో ఆ ఆరుగురు ఎవరు అంటే మొదట మోడీ, అలాగే అమిత్ షా, అలాగే దోవల్ అజిత్ దోవల్, మోహన్ భగవత్, అంబానీ, అదానీ. ఈ ఆరుగురు పేర్లు చెబుతూ ఆయన వీళ్ళని ఈ విధంగా అన్నాడు అనమాట, పద్మవ్యూహాన్ని రచించిన వాళ్ళు అని. మరి ఇందులో చిక్కుకున్నది దేశం అంటే ఏ విధంగా చిక్కుకుంది, ఏ యాంగిల్లో చిక్కుకుంది అనేది కూడా ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అది కూడా అంటే దేశ సమస్యలన్నింటినీ కూడా అందులో పెట్టాడు అనమాట, అందులో చూపించాడు ఆయన ఎక్స్ప్లెనేషన్లో. ఇది కూడా చాలా బాగుంది నిజానికి. సో అదేంటంటే ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు అగ్నివీర్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చేసి కేవలం సైన్యం ఎవరైతే యువకులు ఉన్నారో వీళ్ళని కొద్ది రోజులే వాడుకొని కొద్ది రోజులే వాళ్ళకు ట్రైనింగ్ తర్వాత సర్వీస్ తీసుకొని తర్వాత వాళ్ళని తొలగించడం అనేది ఉద్యోగ భద్రత లేని ఒక సిస్టమ్ అని చెప్పేసి ఆ రోజుల్లోనే చాలా ఆరోపణలు వచ్చాయి. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సైన్యంలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు ధర్నాలు చేయడం కావచ్చు, చాలా నిరసనలు తెలియజేశారు. అయినా కూడా ఎవరు వెనక్కి తగ్గలేదు. దేశభక్తులు అనే వాళ్ళు ఈ విధంగా ఉండొచ్చా అది ఇది అని. అదేదో సైనికులకు మాత్రమే దేశభక్తి ఉండాలి, దేశంలో ఉండేవాళ్ళు మాత్రం ఉండక్కర్లేదు అన్నట్టుగా కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చెప్తూ వచ్చారు కొంతమంది. కానీ దేశభక్తుడు అనేవాడు ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడతాడు. సైన్యం వాడు 4 రోజులున్నా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడతారు. సో వాళ్ళ రక్షణ, వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ప్రభుత్వాలు. కానీ ఆ విధంగా చేయకుండా కేవలం వాళ్ళ ప్రాణాలను మాత్రమే పణంగా పెడితే వాటిని తీసుకోవడానికి రెడీ అయినట్టుగా ఈ పథకం డిజైన్ అయ్యింది. సో దీన్ని విమర్శించారు రాహుల్ గాంధీ. దాంతోపాటు వీళ్ళ పెన్షన్ల విషయంలో కూడా ఎవరైతే అగ్నివీరులు ఉన్నారో వీళ్ళ పెన్షన్ విషయం కూడా ఏమీ మీరు చెప్పకుండా, దాని గురించి బడ్జెట్లో ప్రస్తావించకుండా మీరు ఎందుకు అలా ఉన్నారని చెప్పేసి ఆర్థిక మంత్రిని ప్రశ్నించడం జరిగింది. సో ఇదొక ఎత్తు. దీంతో పాటు యువత నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. సో వీళ్ళు ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నారు, అల్లాడిపోతున్నారు అని చెప్పేసి ఆయన వీళ్ళను కోట్ చేయడం జరిగింది. అలాగే చిరు వ్యాపారులు ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు వచ్చిన పన్ను సిస్టమ్ ఏదైతే ఉందో ఈ పన్ను సిస్టమ్ వల్ల వీళ్ళు కుదేలైపోయే పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించి పన్నుల భారం తగ్గించే ప్రోగ్రామ్ మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు దీన్ని మీరు బడ్జెట్లో ప్రస్తావించలేదని చెప్పేసి ఆయన కౌంటర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒకటి కాదనమాట అనేక విషయాలను ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా దేశ సమస్యలకు సంబంధించినవే. దాంతోపాటు మణిపూర్కి సంబంధించిన విషయాల్లో కూడా ఏ చర్యలు తీసుకోలేదు మీరు అన్నారు. దీంతోపాటు మరికొన్ని ఇంకా మీరు హిందుత్వం అని చెప్పేసి మతం పేరుతోనే చేస్తున్నారు, దేశ అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి ఆయన మరో కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇట్లా దాదాపు 46 నిమిషాల పాటు రాహుల్ గాంధీ మాట్లాడాడు. సో ఇందులో ఈ పద్మవ్యూహం అనే అంశం బాగా హైలైట్ అయింది. ఈ పద్మవ్యూహానికి 6 కాకుండా సిబిఐ, ఈడీ వీళ్ళను కూడా మీరు దన్నుగా వాడుకుంటూ ఉన్నారు, ఈ పద్మవ్యూహాన్ని బద్దలు కొడతారు దేశ యువత అని చెప్పేసి ఆయన గట్టిగా నినాదం ఇచ్చాడు. సో అది కూడా ఒక యువతకు స్ఫూర్తి పొందేలా ఆయన మాటలు సాగాయి అనమాట. సో ఇందులో బద్దలు కొట్టడం అనే అంశాన్ని కూడా ఆయన హైలైట్ చేస్తూ కులగణన, ఇంతవరకు కులగణన చేయలేదు దేశంలో, కులగణన చేయడం వల్ల నిరుద్యోగిత కావచ్చు, ఏ కులానికి ఏ దామాష ప్రకారం అభివృద్ధి జరిగింది అనేది లెక్కలు తేలుతాయి. కానీ ఇది చేయకుండా ఉండటం వల్ల కొన్ని కులాలు అయితే అసలు అట్టడుగున నిలబడిపోయి అవి అవకాశాలు అందుకోలేని పరిస్థితి కూడా కొన్ని కులాల్లో ఉంది. బాగా అట్టడుగు తెగలు ఏవైతే ఉన్నాయో దళితుల్లో కావచ్చు, అలాగే గిరిజనుల్లో కొన్ని తెగలు కావచ్చు. సో ఈ విధంగా ఉన్న పరిస్థితి ఉంది. అసలు తెలియదు కొన్ని కులాలు ఇంకా ఉన్నాయా మనుగడలో, సంచార కులాలు అయితే మనుగడలో ఉన్నాయా అనే డౌట్ కూడా ఉంది. మరి వాళ్ళందరూ చెల్లాచెదురైపోయి సరైన అవకాశాలు లేక చిత్రమైన పరిస్థితి ఉంది. దీని గురించి కూడా ప్రశ్నిస్తూ కులగణన చేసి మేము ఈ పద్మవ్యూహాన్ని బద్దలు కొడతామని చెప్పేసి రాహుల్ గాంధీ అన్నారు. సో అంటే నేను చెప్పడం ఈ కులాల పరిస్థితి అనేది అర్థం కావడం కోసం నేను ఈ విధంగా చెబుతున్నాను. రాహుల్ గాంధీ ఏంటంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, కానీ ఈ కులగణన చేయడం ద్వారా జరిగే మేలు ఆయన ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ఈ విధంగా అన్నాడు అనమాట. ఇట్లా ఈ కులగణన కావచ్చు ఇవన్నీ కూడా పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టేవని చెప్తూ నెక్స్ట్ A1 A2 ఈ ప్రస్తావన మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎప్పుడైతే ఈయన ఈ 6 పేర్లు చెప్పి ఇందులో అంబానీ, అదానీ పేర్లు పెట్టాడో దాంతో స్పీకర్ అభ్యంతరం తెలిపాడు. మీరు ఈ సభలో లేని వాళ్ళ గురించి మీరు మాట్లాడొద్దు, అంబానీ, అదానీ పేర్లను మీరు ఎలా ప్రస్తావిస్తారంటూ ఆయన అడ్డుకున్నారనమాట. సో దాంతో రాహుల్ గాంధీ వెంటనే మరో కొత్త ఐడియా వేశాడు. అదేంటంటే సరే వీళ్ళు సభలో లేరు కాబట్టి మీరు అనుమతిస్తే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటాను, కానీ వాళ్ళను A1 A2గా సంబోధిస్తా, దీనికి మీరు ఓకేనా అని చెప్పేసి ఆయన అని A1 A2లకే మీరు మొత్తం దోచిపెడుతున్నారు, ఈ వీళ్ళ దగ్గర మాత్రమే దేశ సంపద అంతా ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కౌంటర్ ఇచ్చాడు. ఇలా అనడంతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ సభ్యులైతే హర్షం వ్యక్తం చేశారు, అంత కోలాహలం నెలకొందనమాట. సో ఇట్లా ఆయన పదజాలం ఉపయోగించడంలో కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా తెలివిగా వాడుతూ ఉన్నాడు. నిజానికి ఇలాంటి పదాలు వాడడంలో
మోడీ సిద్ధహస్తుడు, చౌకీదార్ అంటాడు, అలాగే ఛాయామీనా అంటాడు, అదంటాడు ఇదంటాడు, చాలా తెలివిగా మాట్లాడతాడు. కానీ అలాంటి పదజాలాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ అందిపుచ్చుకున్నాడు. సో ఇది రాహుల్ గాంధీ 3.0 అన్నమాట. సో అద్భుతంగా మాట్లాడి ఆయన ఈరోజు ఎక్కువ మార్కులు గెలుచుకున్నాడు దేశ ప్రజల నుంచి. ఆయన ముందు పెట్టిన సమస్యలకు కూడా నిర్మలా సీతారామన్ గారు అయితే ఇలా తలగొట్టేసుకొని, తర్వాత మోడీ గారు అయితే అసహనం వ్యక్తం చేసి, ఇట్లా ఈ విధంగా కనిపించింది పార్లమెంట్లో. ఇక భవిష్యత్తులో ఇక ఏ విధంగా ప్రజా సమస్యల మీద పోరాడబోతాడో మనం చూడాలి.